నంద్యాల గిద్దలూరు ఘాట్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్ బి మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మెహరున్నిసాను చంపి తలను తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కేకలు విని అక్కడకు వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే చిరుత సంచారం విషయంలో ప్రజలు భయపడొద్దని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చిరుతను బంధిస్తామని అంటున్నారు. అడవులకు వెళ్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి అంటున్న అటవీశాఖ అధికారితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. పచ్చెర్ల గ్రామంలో నిన్న జరిగినటువంటి చిరుత దాడిలో మహిళ మృతి చెందడం జరిగింది. అయితే ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారి ఈశ్వరయ్య సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏం గుర్తించారు? మామూలుగా ఇక్కడ చిరుత పులుల సంచారం అనేది దాదాపు వారం 10 రోజుల నుండి ఎక్కువగా ఉంది. తర్వాత ఆదివారం రోజు పచ్చెర్లలో ఒక లేడీ పైన అటాక్ చేసినప్పుడు మేము ఆ రోజు రాత్రికి వచ్చేసి అందరినీ అవేర్నెస్ చేశాము. నిన్న చనిపోయిన ఆమె తోడుగా నేను మాట్లాడడం జరిగింది. అమ్మ, అడవిలోకి వెళ్ళొద్దండి ఒంటరిగా, మీరు అస్సలు ఈ చిరుతపులిని మేము ఏదో బంధించేంత వరకు ఎవరు అడవిలోకి పోవద్దని చెప్పాం. అయినా ఆమె నిన్న వచ్చేసింది ఒక్కతి. రావడం వల్ల అక్కడ ఎండు కట్టెలు కొట్టుకుంటున్నది. చిరుతపులి వచ్చి దాడి చేయడం జరిగింది. తర్వాత మేము ఊర్లో ప్రతి ఇంటికి తిరిగి కూడా చెప్పడం జరిగింది, అడవిలోకి ఎవరు వెళ్ళొద్దండి అని. కానీ ఆమె ఇంకా మన మాట వినకుండా వచ్చేసింది. తర్వాత చిరుత అనేది మేము ఇక్కడ బోన్లు పెట్టాము, టెమరా క్రాఫ్ట్స్ పెట్టాము, దాన్ని టేస్ట్ అవుట్ చేద్దామని. ఆ బోన్ పెట్టిన తర్వాత అదేమంటే బోన్ పెట్టినాక దాని రూట్ మార్చుకున్నది, ఇక్కడ రావడంలే. అందుకని ఈరోజు మళ్ళీ దాని బోన్ను షిఫ్ట్ చేసి వేరే అది తిరిగే రూట్లకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని 4 రోజుల క్రితమే ఒక మహిళ మీద దాడి చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు. అది అవాస్తవం అండి. ఇప్పుడే ఉన్నారు కదా గ్రామస్తులు, అడగండి. ఇప్పుడు మా ఎదురుగానే ఉన్నారు కదా, మీరు వాళ్ళని సపరేట్ పిలిచి అడుక్కోండి, అడిగితే తెలుస్తారు వాళ్ళు. మేము వచ్చి అదే రోజు వచ్చి ఎమ్మడే వాళ్ళ అంతా ఇల్లు చూసాము. ఆమెను పరామర్శించడానికి మా సీసీఎఫ్ గారు కూడా వచ్చారు. కాకపోతే మేము అక్కడికి వచ్చేపాటికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. కాకపోతే పెద్ద దెబ్బలైతే ఏం కాదు, చిన్న చేతి యొక్క గోర్ల ఘాటు పడినిచ్చారు తల మీద ఆమె ఫోటో పరిశీలిస్తే. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇల్లు కాల్ చేసి పోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చాం. సాయంత్రం వచ్చి మేము అందరికీ చెప్పడం జరిగింది. మా అధికారుల యొక్క సూచన మేరకు అందరికీ అవేర్నెస్ కలిగించాం. అయితే ఈ గ్రామం సంబంధించినటువంటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే గతంలో కూడా మహిళ మీద దాడి పాల్పడడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటనలో మహిళ మృతి చెందింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఉండేటటువంటి గ్రామస్తులు? వాళ్ళు ఒక్కరొకరిగా అసలు అడవిలోకి రాకుండా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండి వాళ్ళ జీవనోపాధి చేసుకుంటుంటే బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు మన అంకిరెడ్డి చెరువు కాబోతులో ఇచ్చింది. వీళ్ళంతా అక్కడ షిఫ్ట్ చేసుకొని అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, రైతులు ఉన్నారు, అక్కడ కూలీల పనులు చేసుకొని హ్యాపీగా బతుకొచ్చి అడవి మీద జీవనాధారం చేసేదానికంటే. అడవి లేకపోతే ఏదో అడవి జంతువులు అది దానిలో ఉన్న స్థలానికి మనం వచ్చాం, మన స్థలానికి అది రాలే. కాబట్టి మనం దాని స్థలం దానికి వదిలేసి దూరంగా పోయిపోతే హ్యాపీగా బతుకోవచ్చు. అడవిలోకి రాకుండా ఉంటే అంత హ్యాపీగానే ఉంటుంది. అంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చిరుతలు తిరుపతి సంబంధించినటువంటి ఫారెస్ట్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నల్లమల్లలో వదిలారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు, నిజంగా అలాంటి ఘటన జరిగిందంటారా? నల్లమల్ల అడవిలో ఇడిచిపెట్టింది అయితే 2 years బ్యాక్ అయితే వదిలిపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మన ఏరియాలో వదిలేదు, అది గిద్దరు డివిజన్ ఏరియాలో వదిలారు. కాకపోతే అదే ఆనా లేకపోతే ఇక్కడ వేరేటి ఉన్నాయని దాని మీద కూడా మా యొక్క ల్యాబ్ వాళ్ళు దాన్ని ఇమేజెస్ తీసుకొని టెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే అది ఎక్కడో ఇడిచిపెట్టాం, చాలా దూరంలో వదిలేరు వాళ్ళు వచ్చి తిరుపతి నుండి వచ్చి ఇక్కడికి వచ్చేది. ఇక్కడే ఎక్కువ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అడవి జంతువుల పాపులేషన్ బాగా పెరిగింది. కాబట్టి అది ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ లోకల్ అయినా ఉండొచ్చు, చెప్పలేం. అంటే సహజంగా చిరుతలు మానవుల మీదకి రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే మనం చూస్తూ ఉంటాము, జంతువులను వేటాడే క్రమంలో అవి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాయి. అయితే మనుషుల మీదకి ఎందుకు ఇలా అటాక్ చేయడం జరుగుతుందంట? అంటే జంతువు యొక్క ఏదైతే వేటాడుతుందో ఆ జంతువు యొక్క శక్తి నశించినప్పుడు, జంతువులను వేటాడలేని శక్తి తనప్పుడు లేనప్పుడు ఈజీ ఆహారం కోసం వెతుకుతుంది. అంటే మనుషులు, కుక్కలు, కోతులు ఇలాంటి దానిలో ఈజీ క్యాచింగ్ కోసం చూస్తుంది. దానికి పటిష్టమైన శక్తి ఉంటే మనుషులు రాదు.
అయితే మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించి అటవీ సంబంధించినటువంటి అధికారులు తమ యొక్క సమస్యను పరిష్కరించడం లేదంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? మేము ఈ సంఘటన జరగకముందు నుండే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాన్ని నివారించడానికి, దాన్ని బంధించడానికి, వీళ్ళకి సేఫ్ సైడ్ కలిగించాలని చెప్పేసి మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘటన జరగకముందే 3 రోజుల ముందే ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మేము చేయడం లేదనేది అవాస్తవం. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి ఈరోజు కూడా ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ మనం ఉండేటటువంటి స్పాటులో మీరు ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ట్రాప్ సంబంధించినటువంటి కెమెరాస్తో పాటు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బోన్లో లాస్ట్ టైం మీరు ఏర్పాటు చేసినటువంటి వాటిలో కాకుండా రూట్ మార్చాయి అంటున్నారు. అంటే ఈసారి మీరు ఏర్పాటు చేసినటువంటి వాటిలో అక్కడ ఏదైనా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అందుకని అక్కడ రూట్ మార్చాయి కాబట్టి ఇంకా ఎక్కువ బోన్లు తెచ్చేసి ఎక్కడెక్కడైతే మాకు సమాచారం ఉందో మూమెంటు ఆ ఏరియాలలో బోన్లు పెట్టేసి దాన్ని బంధించాలని చూస్తున్నాం. అంటే బోన్లతో పాటు ట్రాప్ కెమెరాస్ పెట్టారు. ఈ 10 కెమెరాల్లో నిన్న జరిగినటువంటి ఘటన ప్రాంతంలో సంచరించినటువంటి వాటి ముద్రలు కానీ వాటి సంబంధించిన విజువల్స్ ఏమన్నా మీకు అందుబాటులోకి వచ్చాయా? అంటే ఏం చేశారంటారు? ముద్రలు అయితే ఉన్నాయి. ట్యాప్ కెమెరాల్లో అది పడాల. ట్యాప్ కెమెరాలు ఏం చేస్తే ట్యాప్ కెమెరా తప్పించిపోతుంది. ఎందుకంటే అది ఫ్లాష్ కొడుతుంది అనమాట. అందుకని దానికి అలవాటు ఉంది కాబట్టి కెమెరాలు తాటించి వెనక వెళ్తూ ఉంది. కాకపోతే ముద్రలు అయితే గమనించడం జరిగింది అక్కడ ఏరియాలో. ప్యాంతర్ పాద ముగ్గురలే. మొత్తంగా అటవీ సంబంధించినటువంటి వన్యప్రాణులకు సంబంధించి ఈ అటవీ సంబంధించిన వన్యప్రాణులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే వాటర్ కావచ్చు లేదా ఫుడ్కి సంబంధించి ఎలా ఉంటుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు? మేము వాటర్కి సంబంధించి సాసర్ పిట్స్, పెద్ద పెద్ద ట్యాంకులు అన్నీ ఏర్పాటు చేశాము. సాసర్ పిట్లో సమ్మర్లో అన్నిటికీ నీళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అవసరం లేదు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయి కాబట్టి చేయడం లేదు. సమ్మర్లో మాత్రం జంతువులకు బయటికి రాకుండా సాసర్ పిట్లో నీళ్లు నింపుతూ ఉంటాం. నిన్న జరిగినటువంటి ఘటనతో చిరుత ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్కి సంబంధించి ఆ టేస్ట్ అనేది చూసి ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ ప్రాంతంలో సంచరించే అవకాశం ఉంటుంది. వాటి నుంచి మీరు ఎలాంటి అంటే ఉండేటటువంటి ప్రాంతంలో ఈరోజు ఉదయం కూడా ఆ క్లాత్ కావచ్చు లేదా బ్లడ్ సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లోనే అక్కడి నుంచి రోడ్డు క్రాస్ అయిందంటూ కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అందుకే అది ఈరోజు పొద్దున్న వచ్చేసి అడవులంతా తిరుగుతూ దాన్ని ఎట్టైనా సరే బంధించాలనే ప్రయత్నం మేము చేస్తున్నాము. కెమెరాలు కూడా ఎక్కువ కట్టేసినాం. అంటే దాని యొక్క ఇమేజ్ ఎక్కడైనా వస్తే ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఆ మూమెంట్ ఏరియాలో ఇంకా ఏమైనా బోన్లు పెట్టాలనే ఆలోచనతోని ప్రజలకు తెలియకుండా మేము పొద్దున్నే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అడవి అంతా గాలిస్తున్నాము. తర్వాత ఇప్పుడే మాకు అందిన సమాచారం ఏంటంటే ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గర యువతలు దాటి వచ్చింది అన్నారు. మేము కెమెరాలు కట్టాము, దాంట్లో ఖచ్చితంగా పడుతుందనే ఆశాభావం ఉంది. తర్వాత ఈరోజు నైట్కి అంతే మళ్ళీ ఇంకా 4-5 కానీ బోన్లు పెట్టదలుచుకున్నాం అది తిరిగే మూమెంట్లో. మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కూతవేటు దూరంలో కనీసం వాళ్ళు బహిర్భూమికి వెళ్ళేటటువంటి ఛాన్స్ కూడా లేదు. భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వము కోఆపరేషన్ లేదు. మాకు బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అంటే ఉండేటటువంటి ఇండ్లలోకి వచ్చి చిరుతలు కానీ లేదా అటవీ సంబంధించినటువంటి ఎలుగుబంట్లు దాడులకు పాల్పడుతున్నాయని ప్రజల నుండి వస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇంతవరకు అయితే అడవి జంతువులు ఇళ్ళలోకి వచ్చి దాడి చేసిన సంఘటన అయితే లేదు, మొన్న ఆదివారం తప్ప. ఆ రోజు ఆదివారం నాడు ఉదయం చేసింది, మేము వెంటనే వచ్చేసి వాళ్ళకి అంతా అవేర్నెస్ కలిగించడం జరిగింది దాని మీద. ఇంకా బహిర్భూములు అవి అంటే ఇంకా వాళ్ళు గవర్నమెంట్కి అప్లై చేసుకొని సపరేట్గా కట్టుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇళ్ల స్థలాలు ఇక్కడ వద్దు అని చెప్పేసి వేరే చోట ఇచ్చింది రెవెన్యూ ల్యాండ్లో. వీళ్ళు పోవడంలో అక్కడికి పోయి అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు, రైతులతో సహా సహజీవనం చేయొచ్చు, వాళ్ళతో వ్యవసాయ పనులు అవి చేసుకొని బతుకోవచ్చు. ఇక్కడ ఉండేసి కేవలం అడవిలోకి వెళ్ళి ఆ జంతువులకు బలియేదానికంటే వాళ్ళు తొందరలో ఈ ఊరు విడిచిపెట్టేసి వేరే చోట ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ జీవనోపాధి బాగుంటుంది. ఇది మొత్తంగా రేంజ్ ఆఫీసర్ మనకు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి విజువల్లో ఏదైతే ఉందో ఈ గ్రామ సమీపంలో ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇదే మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే వేలోనే ఒక 100 మీటర్స్ లోపే ఈ యొక్క చెట్టు సంబంధించినటువంటి తమ వంట చేసుకోవడానికి హోటల్ పెట్టుకొని తమ విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందంటూ కూడా తమ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్లో క్లియర్గా నల్లమల్ల సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ ప్రాంతం అయితే దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. అయితే నిత్యం అడవి సంబంధించినటువంటి క్రూర మృగాలతో ఈ యొక్క అటవీలో
ఆ, ఉండడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో తిరుపతి సంబంధించినటువంటి ప్రాంతం నుండే చీతలను ఇక్కడ వదిలారంటూ కూడా మనకు రేంజ్ ఆఫీసర్ కూడా తెలిపిన పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ అటవీ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఉదయం నుండి తమ విధి నిర్వహణలో భాగంగా కూడా ఇక్కడే ఉంటూ ప్రజలకు సంబంధించి అనేక రకాల అవేర్నెస్ను కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాం. అయితే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి స్ట్రైట్గా మనం చూస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో చిరుతకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇదే రూట్లో చిరుత వెళ్ళిందంటూ కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే బోన్ను కూడా క్లియర్గా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్లో బోన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న ఏర్పాటు చేసినటువంటి బోన్ ఏదైతే ఉందో బోనుకు సంబంధించి బోను కాకుండా పక్క దారిలో వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి గ్రామ సమీపంలో దాదాపుగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి ఆ పాదముద్రలు కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చూస్తున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి అధికారులు పకడ్బందీగా నిన్న చేసినటువంటి ఈ చిరుత దాడి ఏదైతే ఉందో వాటికి సంబంధించి ట్రాప్ కెమెరాస్ కావచ్చు లేదా బోన్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామంటూ కూడా తెలుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ గ్రామంలో ఉండేటటువంటి పచ్చర్ల గ్రామంలో ఉండేటటువంటి ఈ కొండ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రం ప్రభుత్వం తమల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. అయితే తమకు జీవనాధారం అటవీలో ఉండేటటువంటి సంపద నుండే తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే అధికారులు ఖచ్చితంగా తమకు జీవనాధారాన్ని చూపించాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని ఉదయం నుండి తమ గ్రామంలో ఉండేటటువంటి ప్రజల సమస్యలను అయితే పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు. అయితే రానున్న రోజుల్లో అటవీ సంబంధించినటువంటి వాటిలో ఎలా ముందుకెళ్తారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో చూడాలి. ఈరోజు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతాయి, బోన్లో కావచ్చు లేదా ట్రాప్ సంబంధించినటువంటి వాటిలో చిరుత సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తాయంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇటు ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటామని తెలుపుతున్న పరిస్థితి. రిపోర్టర్ రాజశేఖర్తో శ్రీరామ్, బిగ్ టీవీ, మాచర్ల గ్రామం నుంచి. చిరుత దాడి ఘటన తర్వాత ఆయా ప్రాంతాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సందడిగా ఉండే ప్రాంతంలో జనాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. గ్రామంలో పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీరామ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం పచ్చర్ల గ్రామంలో ఉన్నాం. నిన్న జరిగినటువంటి మెహరూన్ బి ఈ చిరుత హతమార్చినటువంటి ఘటన ప్రదేశం ఏదైతే ఉందో ఇదే గ్రామ సమీపంలోనే జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గ్రామం పచ్చర్ల అనేటటువంటి గ్రామం కంప్లీట్గా ఇటు నంద్యాల జిల్లా కావచ్చు ఇటు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు వీరికి జీవనాధారం ఎలాంటి జీవనాధారం లేక వీరు అటవీనే నమ్ముకొని తమ అటవీలో ఉండేటటువంటి కలపతో పాటు అటవీలో దొరికేటటువంటి వాటితోనే తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం రేకుల షెడ్డుతో పాటు ఈ కలప సంబంధించినటువంటి వాటితోనే ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా కేవలం ఇక్కడ అటవీలో దొరికేటటువంటి వెదురు బొంగులతోనే ఈ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ తమ జీవనాలను కొనసాగిస్తామంటున్నామంటూ కూడా ప్రజలు తెలుపుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉండేటటువంటి క్లియర్గా ఉండేటటువంటి ఎదురు బొంగులతోనే వీరు ఇందులోనే నివసిస్తున్నటువంటి ఈ సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా పచ్చర్ల అనేటటువంటి గ్రామం ఎలా ఉంటుంది, పచ్చర్ల సంబంధించినటువంటి గ్రామంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే అంశాలు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ గ్రామంలో ఉండేటటువంటి దాదాపుగా ఉండేటటువంటి ఇండ్ల కంటే ఎక్కువగా వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న మాదిరిగా కొట్టంతో ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక చిన్న ప్రాథమిక పాఠశాల కావచ్చు లేదా రైట్ సైడ్లో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉండేటటువంటి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడి నుంచి దాదాపుగా ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ టు లేదా 1 కిలోమీటర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే నిన్న జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఓవరాల్గా ఈ గ్రామంలో ఉండేటటువంటి ఈ మొత్తంగా ఇండ్ల పక్కనే దాదాపుగా వీళ్ళు బహిర్భూమికి వెళ్ళాలన్నా స్త్రీలు పురుషులు బయటికి వెళ్ళాలంటే బిక్కుమంటూ భయాందోళన చెంది బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఇంత దారుణంగా ఎన్నడూ లేదని స్థానికులు చెప్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాము బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం పచ్చెర్ల గ్రామంలో ఉన్నాం. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా పచ్చెర్ల అనేటటువంటి ఈ గ్రామము. విజువల్లో చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో ముందర వస్తున్నటువంటి ఎగ్జాక్ట్గా కారు వస్తున్నటువంటి ప్రాంతంలో ఉదయం కూడా అక్కడే చిరుత 2 స్టెప్పులు వేయంగానే రోడ్డు క్రాస్ అయిందంటూ కూడా ప్రధానంగా ఈ గ్రామంలో ఉండేటటువంటి వారు చెప్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది ఈ గ్రామంలో ఉండేటటువంటి వారు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఉదయము ఈ చిరుత కనిపించిందని చెప్తా ఉన్నారు, చూసారా మీరు? చూసినా చూసి ఆడ మూరకాడనే 8 గంటలకి ఆడ దాటుకున్నాక చూసినాం మేము. చూసి మందేళ్ళ కట్టెలు తీసుకుని పోయినారన్న మా ఊళ్ళల్లో. పోయి ఇంకా దూసదలకనే అది అసలు దొరకలేదు. ఇంకా పోయి ఆడ అందులో ఆడ కాడ అంతా నిన్న దాడం తీసినవి మొత్తం చిల్లంపల్లం తీసినట్టున్నా. మళ్ళీ ఇవాళ దాటుకొని మళ్ళీ యువతలకు దాటుకుంది అంటున్నారన్న. అదే మనం చూసినది ఈ ఊరు చుట్టల్లోనే తిరుగుతుందంట. అది ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు వచ్చి ఏమన్నా మీకు రక్షణ కల్పించారా? ఏం లేదన్న, మాకు ఏదేం ఏం కనిపిలా. ఇది ఈ కట్లు కొట్టుకొని వేసుకొని మేము బతుకుతున్నాం. మాకు ఏవి లేవు, ఏవి ఇక్కడ లేవు లేదన్న. మాకు ఇవే పొలాలు లేవు, ఈ స్థలాలు లేవు, ఏం లేవు. ఇక్కడ రాజమీద బతకనీకి లేవు మాకు. ఇది ఇక్కడ ఉండేటటువంటి వారు తెలుపుతున్న పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఎలా జరిగిందనే అంశానికి సంబంధించి మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది? 8:30 గంటలప్పుడు దాటుకుంది బోర్డు కాడ. నేను చూసినది అంతే. మాకు ఏమన్నా బతకాలన్నా మాకు ఇది దాడి చేస్తుంది. ఊరు చుట్టూ ఇదే తిరుగుతుంది. ఇప్పుడు చేయబట్టి నలుగురిని 3 ప్రాణాలతో బతికినారు, ఒక ఆమె చనిపోయింది. అంతే, తెలిసినంత వరకు నేను చెప్తాను. అంటే మెహరూన్ బీ మీ గ్రామంలో ఎలా ఉండేవారు? అంటే తమ కుటుంబంలో కూడా తమ భర్త లేరు, తమ కొడుకు కూడా మరణించారని చెప్పి అప్పటి నుండి మా వాళ్ళు పెద్దల కాలం నుండి 4వ తరగతి నుండి బాగానే బతుకుతున్నా ఉన్నది. ఇంతవరకు దాడి లేదు. ఈ సంవత్సరంలో వచ్చింది ఇట్ట, అంతే. మరి అధికారులు ఏమంటున్నారు అంటే ఇప్పటికే మన ఒక కూలీ మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఘటనలో మహిళ మృతి చెందారు. అధికారులు ఏమంటున్నారు? పుల్లలు పోయింటే ఇట్లా దాడి చేసేసింది. అది చెట్లలో ఎట్టొచ్చింది తెలియదు, ఆమెకి ఇట్లా దేడి చేసింది తెలియదు. ఇంతే నాకు తెలిసిందంటే చెప్తానమ్మా. అంటే ఎలా ఉంటున్నారమ్మా ఇక్కడ? మీకు కనీసం మనుషులతో మాట్లాడడానికి కనీసం సెల్ ఫోన్ సౌకర్యాలు లేవు, ఏమి లేవు, ఎలా ఉంటున్నారు? మా వాళ్ళు అలవాటు నేర్పినారు. మా పిల్లలకి ఇదే అలవాటు పడిపోయింది. ఇదే బతుకుతున్నారు. ఇదే కట్టె తెచ్చుకోవాలా, కంపలు తెచ్చుకోవాలా, బతకాలా, 50 రేట్లు వేసుకోవాలా, బతకాలా. ఇంకా చెల్లులే ఏమిలే, ఏ చెల్లుకోళ్ళు రావిడ. కూపులు వచ్చినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు వస్తాయి, కొట్టుకుంటారు. అట్నే మళ్ళీ తెచ్చే వరకు తింటుంటారు, బతుకుతుంటారు. 50, 60 తెచ్చుకుంటుంటారు. రోడ్ల మీద ప్యాసింజర్లు తెచ్చే 20, 30 అమ్ముకొని తిని బతుకుతారు. అంతే. బయటకు పోతే చేనులో భూమిలో మాకు ఏంటి లేవు. అది మరి సాయంత్రం అయితేనే ఎలా ఉంటారు? అసలు మీ ఇళ్లకు సమీపంలోనే మీరు గుడిసెలు వేసుకొని ఉండేటటువంటి ప్రాంతంలోనే నిన్న జరిగింది ఘటన. ఎలా ఉంటారు అసలు? మా వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఇంకా బేపడాకారి ఇది చెప్పుకుంటూ వస్తున్నారు మాకి. అట్లా మేమైతే భయపడుతున్నాం. ఇంకా కొండలే పోతే ఒక్కదాకానే పోయేది, దండికి పోరు. ఒక్కరు పోయితే వాళ్ళు భయపడకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కరు పోవాలన్నా 2 వాళ్ళన్నా 10 మంది వాళ్ళన్నా భయపడుతున్నారు. ఇది వారం నుండి దాడి చేస్తూనే ఉంది చేను నుండి. అంతే. పెద్దయినా చెప్పండి, అంటే మీరు చాలా పెద్ద వయసు వారు, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన గతంలో ఎద్దుల బండి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చేసుకుంటున్నాం, తింటున్నాం. బాడీలు వీళ్ళు కట్టెలు కొట్టేసి తోలుకొచ్చి తోలుతున్నాం. మనంతలో గవర్నమెంట్ కూపులు ఇచ్చింది, లాంగ్ బంబు. అవి బొంగులు ఇచ్చింటే వాళ్ళు డిపా తోలను లారీలు పెట్టి తోలుకోవడం, కూలీ మధ్యప్రదేశ్ ఎంపీ నుంచి పోయి కూలీలు తోలుకొచ్చుకోవడం. ఈడుండి కూలీలు పోయి కొండలు పోయి నిద్ర పొలాలు ఉండి కిందనే మంట వేసుకోవడం, నట్టనడం, చుట్టూ పండుకోవడం అట్లనే ఉన్నది. కానీ పులులు అవరే ఆ పక్క పులి ఉండేది, చింతగండి ఉండేది అంటున్నారు. కానీ మాకు అన్నడే కానీ దాడి చేసింది కాదు. ఒక్కొక్కరే పోయేది, ఆడవాళ్ళకు వచ్చేది. మొగుడు ఆడుంటే అడిగి సద్ది కట్టుకుని రావాల్సింది, నీళ్ళు తీసుకుని రావాల్సింది ఉంటున్నారు. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మాత్రం దూలం పోతే రోజు పోయి మేపకొచ్చుకొని పోగాకున్నాడు మా వాళ్ళు. నువ్వు నడతలేనికి మా కన్నప్పుడు ఉంటే కళ్ళు కారలేదు అంటున్నావు.
ఇట్లా ఈ రకంగా ఉంటుంది, మీన పడుతుంది, వద్దు పోకని చెప్తే ఇవాళ ఇంటికైనా కట్టేసుకున్నా. ఇప్పుడు చాలా ఘోరం అయిపోయింది. మాకు డిపార్ట్మెంట్ కానీ ఎవరే కానీ మాకు పెద్దోళ్ళు ఎవరు మాకు న్యాయం చేయలే. మాకు న్యాయం ఎవరు ఏమి న్యాయం చేయలే. మాకు అన్యాయకృతంగా అన్యాయం చేస్తుంటారు. మేము ఈ దప్పదంగా ఏడ ఉండలేం, బతకలేం. శాలల్లో పోయి శాలల్లో పనులు చేయలేము. మాకు తెలియదు అది ఎట్ట చేసేది, మాకు తెలియదు. అది పైరా ఏదైనా మాకు తెలియదు. ఈ రకంగా ఘోరం అయిపోయింది. మాకు అన్యాయం చేస్తున్నాడు. మాకు ఎవరు గవర్నమెంట్ కానీ ఓట్లకి ఏమో వచ్చి దండ పెడతారు, అవి చేస్తారు, ఇది చేస్తారు, ఓట్లు వేసినాక నువ్వు వానికి వేసాను ఈయనకి వేసిన అంటారు. మాకు ఎవరు అన్యాయం చేస్తుంటారు. ఇది ఇక్కడ ఉండేటటువంటి గ్రామంలో మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఇది ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామంలో ప్రజలు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలి, తమకు జరిగినటువంటి జంతువుల అటవీ సంబంధించినటువంటి జంతువుల నుండి తమకు ప్రాణహాని కలుగుతుంది, రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్యలు చేపట్టి తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది.